లలిత్ కుమార్ మోడీ. మన దేశంలో ఐపీఎల్ అనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్రికెట్ లీగ్ ఆలోచన వెనుక ఉన్న మాస్టర్ మైండ్ లలిత్ మోడీనే. ఒక పాపులర్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన లలిత్ మోడీ తన ఐడియాతో, ఎగ్జిక్యూషన్తో ఐపీఎల్ని సూపర్ సక్సెస్ చేసి చూపించాడు. మన దేశంలో క్రికెట్ అంటేనే ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని సరిగ్గా క్యాచ్ చేసుకుని క్రికెట్ అనే ఎమోషన్కి ఎంటర్టైన్మెంట్ని, గ్లామర్ని, మ్యూజిక్ని జోడించి ధనాధన్ క్రికెట్ లీగ్ ని డిజైన్ చేయడమే కాదు, ఐపీఎల్ అంటేనే లలిత్ మోడీ అనేలా ఐపీఎల్ సెంట్రిక్ గా లలిత్ మోడీ బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఐపీఎల్ ఇచ్చిన సక్సెస్ లలిత్ మోడీని ఇండియన్ క్రికెట్ లో కింగ్ పిన్ గా మార్చేసింది. ఐపీఎల్ లాంచ్ తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్ కి, సెక్రటరీకి కూడా లేనంత క్రేజ్ లలిత్ మోడీ సొంతమైంది. కానీ ఇవన్నీ 3 నెలల ముచ్చటే అన్నట్లు లలిత్ మోడీ జీవితం మారిపోయింది. లలిత్ మోడీకి సక్సెస్ తలెక్కడంతో ఎవరిని లెక్క చేయకుండా తలెగరేసే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో తాను తీసుకున్న నిర్ణయాలు, తన ప్రవర్తన ఇవన్నీ వివాదాస్పదం కావడం మొదలైంది. లలిత్ మోడీ వెనక ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఫిల్మ్ స్టార్స్, బిజినెస్ టైకూన్స్ ఇలా చాలా మంది ఆయన ఎదుగుదలకు సహాయం చేశారు. కానీ లలిత్ మోడీ మాత్రం వివాదాల్లో ఇరుక్కుని కేంద్ర మంత్రులకే ఛాలెంజ్ విసిరే స్థాయికి చేరుకున్నాడు. ఆ క్రమంలో లలిత్ మోడీ ఒక ఐపీఎల్ ఫ్రాంచైజ్ విషయంలో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ బయట పెట్టడంతో అప్పటి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న శశి థరూర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పటి హోంమంత్రి చిదంబరం లాంటి వారికి సవాలు విసిరి లలిత్ మోడీ లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టుకున్నాడు. దాంతో ప్రభుత్వం లలిత్ మోడీ వెంటపడడం మొదలుపెట్టింది. ప్రభుత్వం అతని వెంట పడుతుంటే, ఐపీఎల్ చైర్మన్ గా తాను చేసిన తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే లలిత్ మోడీ సైలెంట్ గా దేశాన్ని వదిలి విదేశాలకు చెక్కేశాడు. గత 16 ఏళ్లుగా లలిత్ మోడీ విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ కి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకి కొరకరాని కొయ్యిగా మారిపోయాడు. కాబట్టి ఇతని గురించిన ఎన్నో నిజాలను తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. అసలు లలిత్ మోడీ ఎవరు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను ఐపీఎల్ ని ఎలా పట్టలెక్కిచ్చాడు, ఇండియన్ క్రికెట్ బోర్డులో లలిత్ మోడీ ఎలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఐపీఎల్ చైర్మన్ కాగలిగాడు, అలాగే ఇతను డౌన్ఫాల్ ఎలా మొదలైంది, ఇతను చేసిన తప్పేంటి, శశి థరూర్ యొక్క కేంద్ర మంత్రి పదవి పోయేందుకు ఇతను ఎలా కారణమయ్యాడు, చివరికి దేశం వదిలి ఎందుకు పారిపోయాడు, తిరిగి ఇండియాకు వచ్చే అవకాశం ఉందా లేదా, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఏది మిస్ కాకుండా చాలా లోతుగా వెళ్లి మరీ అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతో ఆసక్తికరమైన ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక ప్రశ్న, మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏది? తప్పకుండా కామెంట్స్ లో తెలపండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా ఈ వీడియోలో లలిత్ మోడీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ బిజినెస్ ఫ్యామిలీస్ అయిన మోడీ ఫ్యామిలీలో 1963లో ఢిల్లీలో లలిత్ కుమార్ మోడీ జన్మించాడు. 1933లో గుజర్మల్ మోడీ అనే ఇండస్ట్రియలిస్ట్ గజియాబాద్ దగ్గరలో ఒక భారీ షుగర్ మిల్స్ ని స్థాపించడం ద్వారా ఇండస్ట్రియల్ టౌన్ నిర్మించాడు. గుజర్మల్ మోడీ పేరు మీదుగా ఆ టౌన్ కి మోడీ నగర్ అనే పేరు వచ్చింది. గుజర్మల్ మోడీ లెగసీని కంటిన్యూ చేస్తూ ఆయన కొడుకు కృష్ణకుమార్ మోడీ ఫ్యామిలీ బిజినెస్ ని ముందు తీసుకెళ్లాడు. కేకే మోడీ గ్రూప్ పేరుతో కృష్ణకుమార్ మోడీ షుగర్ మిల్స్ కు మాత్రమే పరిమితం కాకుండా బిజినెస్ ని డైవర్సిఫై చేస్తూ టొబాకో, ఆగ్రోకెమికల్స్, మెడికేర్, రెస్టారెంట్స్, ఎడ్యుకేషన్ ఇలా వివిధ రంగాల్లో వ్యాపారాలను విస్తరించాడు. అలాంటి కృష్ణకుమార్ మోడీ కొడుకే లలిత్ మోడీ. కాబట్టి లలిత్ మోడీ ఫ్యామిలీకి మల్టీ జనరేషనల్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పొచ్చు. ఈ మల్టీ జనరేషనల్ బిజినెస్ ఫ్యామిలీలో జన్మించిన లలిత్ మోడీ నైనిటాల్లో స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత లలిత్ మోడీ హైయర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్ళాడు. పేస్ యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీ లాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ లో అడ్మిషన్ లభించినా కూడా లలిత్ మోడీ ఎక్కడ గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేయలేదు. ఎందుకంటే 1985లో లలిత్ మోడీ డ్యూక్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు నార్త్ కరోలినాలో లలిత్ మోడీ కొకైన్ ట్రాఫికింగ్ స్కాండల్లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఒక డ్రగ్ పెడ్లర్ రాబరీ చేస్తూ పోలీసులకి పట్టుబడ్డం, అతని నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా లలిత్ మోడీకి డ్రగ్ పెడ్లర్ తో ఉన్న సంబంధాలు బయటికి రావడంతో లలిత్ మోడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో లలిత్ కి 2 ఏళ్ల జైలు శిక్ష కూడా పడింది. దాంతో చదువు గాడి తప్పింది. కానీ కొంతకాలం తర్వాత లలిత్ కమ్యూనిటీ సర్వీస్ చేసేందుకు అంగీకరించడంతో లలిత్ శిక్షను కోర్టు తగ్గించింది. అలా మొత్తానికి లలిత్ 22 ఏళ్ల వయసులోనే కొకైన్ స్కాండల్లో అరెస్ట్ అయ్యి తన చదువుని మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. కానీ లలిత్ ఫ్యామిలీకి చాలా పెద్ద బిజినెస్ హిస్టరీ ఉండడంతో సరైన చదువు లేకపోవడం అనేది అతనికి ఎప్పుడు సమస్య కాలేదు. ఇక చదువు వదిలేసిన తర్వాత ఫ్యామిలీ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. 1991లో లలిత్ తన తల్లి యొక్క ఫ్రెండ్ అయిన మినాల్ సగ్రానీతో పెళ్లి జరిగింది. లలిత్ మినాల్ సగ్రానీని పెళ్లి చేసుకునే నాటికి ఆమె లలిత్ కన్నా 9 ఏళ్లు పెద్ద. కానీ వీళ్ళిద్దరు ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. ఏడాదిలోనే విడాకులు తీసుకుని విడిపోయారు. మినాల్ సగ్రానీతో విడాకుల తర్వాత లలిత్ ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. ఇక 1993లో లలిత్ మోడీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ పేరుతో ఒక బ్రాడ్కాస్టింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు. దీనినే షార్ట్ కట్ లో మెన్ అంటారు. మెన్ నెట్వర్క్ ద్వారా ఇండియాలో డిజ్నీకి సంబంధించిన కంటెంట్ కి బ్రాడ్కాస్ట్ చేసేవారు.
ఆ తర్వాత మెన్ నెట్వర్క్కి ఇండియాలో ESPN, ఫ్యాషన్ టీవీ లాంటి ఛానల్స్ని బ్రాడ్కాస్ట్ చేసి కాంట్రాక్ట్ లభించింది. అయితే మోడీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ చాలా సక్సెస్ఫుల్గా రన్ కావడం, ESPN లాంటి స్పోర్ట్స్ నెట్వర్క్స్కి ఇండియాలో వస్తున్న రెస్పాన్స్ను గమనించి లలిత్కి ఇండియాలో స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ మీద కాన్ఫిడెంట్ వచ్చింది. దాంతో అమెరికాలోని నేషనల్ బాస్కెట్బాల్ లీగ్, యూకేలోని ఇంగ్లీష్ ప్రీమియం లీగ్ లాంటి స్పోర్ట్స్ లీగ్స్ని గమనించిన తర్వాత లలిత్ ఇండియాలో కూడా క్రికెట్ లీగ్ని స్టార్ట్ చేయాలనుకున్నాడు. దాంతో ఇండియాలో క్రికెట్ కుండే క్రేజ్ని క్యాచ్ చేసుకుని ఒక మంచి క్రికెట్ లీగ్ని స్టార్ట్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. లలిత్ మోడీ మిడ్-90sలోనే ఈ ఆలోచన చేశాడు. అప్పట్లో T20 క్రికెట్ ఇండియాలో పెద్దగా ఇంట్రడ్యూస్ కాలేదు కాబట్టి వన్డే ఫార్మాట్లోనే క్రికెట్ లీగ్ని స్టార్ట్ చేయాలనుకున్నాడు. ఇక తన బిజినెస్ కనెక్షన్స్ ద్వారా తన క్రికెట్ లీగ్ ఐడియాని BCCIకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ BCCI ఈ ప్లాన్ రిజెక్ట్ చేసింది. 1993లో ఇంద్రజిత్ సింగ్ బింద్రా BCCI ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన 1996 వరకు ఆ పదవిలో కొనసాగారు. అయితే ఇంద్రజిత్ సింగ్ బింద్రాతో లలిత్కి మంచి సంబంధాలు ఉండేవి. లలిత్ యొక్క క్రికెట్ లీగ్ ఐడియాను ఇంద్రజిత్ సింగ్ బింద్రా అంగీకరించినా కూడా BCCI బోర్డులో మెజారిటీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయలేదు. దాంతో BCCI బోర్డును ఒప్పించేందుకు లలిత్ 2 సార్లు ప్రయత్నించాడు, కానీ ఫలితం రాలేదు. దాంతో తన క్రికెట్ లీగ్ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయాలంటే క్రికెట్ బోర్డు అవుట్ సైడ్ నుంచి కాదు, బోర్డులో మెంబర్గా ఉంటేనే అది సాధ్యమవుతుందని అనుకున్నాడు. దాంతో 1999లో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కి మెంబర్గా ఎలక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఇంద్రజిత్ సింగ్ బింద్రా మద్దతుతో లలిత్ 2004లో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. అలా క్రికెట్ బోర్డులోకి ఎంటర్ అయ్యేందుకు లలిత్కి అవకాశం లభించింది. ఆ తర్వాత 2005లో లలిత్ ముంబై నుంచి జైపూర్కి షిఫ్ట్ అయ్యాడు. లలిత్కున్న బిజినెస్ ప్రొఫైల్తో అతను అప్పటి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేతో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఏకంగా ముఖ్యమంత్రి వసుంధరా రాజేతో ఉన్న బలమైన పరిచయాలతో లలిత్ రాజస్థాన్ ప్రభుత్వంలో కొంతకాలానికి కీలక వ్యక్తిగా మారిపోయాడు. ఒకానొక సమయంలో లలిత్ని రాజస్థాన్ సూపర్ చీఫ్ మినిస్టర్ అని కూడా పిలిచేలా ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఆ సమయంలో లలిత్ ఒక ఫుల్ టైం పొలిటీషియన్ కాబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ లలిత్ ఇంట్రెస్ట్ అంతా క్రికెట్ లీగ్ని కండక్ట్ చేయాలనే దాని మీదనే ఉంది. అయితే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అప్పట్లో రొంగ్తా ఫ్యామిలీ కంట్రోల్లో ఉండేది. PM రొంగ్తా 1990 నుంచి 93 వరకు BBCIకి ప్రెసిడెంట్గా కూడా పనిచేశాడు. మొత్తం రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అంతటిని రొంగ్తా ఫ్యామిలీ కంట్రోల్లో పెట్టుకుంది. PM రొంగ్తా తర్వాత అతని కొడుకు కిషోర్ రొంగ్తా ఇలా వరుసగా 1970ల నుంచి 3 దశాబ్దాల పాటు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అంతా వారి చేతిలోనే ఉండేది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో రొంగ్తా ఫ్యామిలీని ఓడించడం దాదాపుగా అసాధ్యం. కానీ సీఎం వసుంధరా రాజే లాంటి వారి సహకారంతో 2005లో లలిత్ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయ్యాడు. లలిత్ కోసమే ప్రత్యేకంగా రాజస్థాన్ ప్రభుత్వం ఒక కొత్త క్రీడా చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం రాకముందు RCAలో ఓటింగ్ రైట్స్ అన్ని అధికారులకు ఉండేవి. కానీ న్యూ స్పోర్ట్స్ యాక్ట్ ద్వారా RCA ఓటింగ్ రైట్స్ ని డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్ కూడా బదిలీ చేయడంతో రొంగ్తా ఫ్యామిలీ డామినెన్స్ కి కళ్ళెంపడింది. అలా లలిత్ ని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని చేసిందంటే లలిత్ ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. లలిత్ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అసోసియేషన్కి సంబంధించిన చారిత్రక కట్టడాలని అమ్ముకున్నాడు అనే ఆరోపణలు మొదలయ్యాయి. అయినా కూడా సీఎం వసుంధరా రాజే లాంటి వారు లలిత్ వెనక ఉండడంతో లలిత్ మోడీ ఆటలు సాగాయి. అయితే లలిత్ RCA ప్రెసిడెంట్గా ఉన్న సమయంలోనే శరద్ పవార్ BCCIకి ప్రెసిడెంట్ అయ్యాడు. కాబట్టి లలిత్ నెక్స్ట్ టార్గెట్ శరద్ పవార్. ఇక లలిత్ సీఎం వసుంధరా రాజే సహాయంతో శరద్ పవార్కి కూడా దగ్గరయ్యాడు. 2005లో లలిత్ డైరెక్ట్గా BCCI బోర్డులోకి ఎంటర్ అయ్యాడు. ఇక 2005లో లలిత్ BCCI వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత BCCI మార్కెటింగ్ అఫైర్స్ కంట్రోలర్గా కూడా బాధ్యతలు తీసుకున్నాడు. లలిత్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్లో మెంబర్గా లేకుండా డైరెక్ట్గా BCCI బోర్డులోకి ఎంటర్ కావడం సాధ్యం కాదు. అందుకే BCCI బోర్డులోకి ఎంటర్ అయ్యేందుకు అవసరమైన ఎక్స్పీరియన్స్ కోసం స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ కూడా పనిచేయాల్సి వచ్చింది. అలా ఫైనల్గా 2005లో సీఎం వసుంధరా రాజే, శరద్ పవార్ లాంటి వాళ్ళ సహాయంతో లలిత్ మోడీకి BCCI గేట్స్ ఓపెన్ అయ్యాయి. లలిత్ మోడీ ఎప్పుడైతే BCCIలోకి ఎంటర్ అయ్యాడో వెంటనే తన క్రికెట్ లీగ్ ఐడియా మీద వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాడు. మరీ ముఖ్యంగా 2007లో ఇండియన్ క్రికెట్ టీం T20 వరల్డ్ కప్ ని గెలవడం ద్వారా ఇండియాలో T20 క్రికెట్ కి క్రేజ్ ఏర్పడింది. దాంతో లలిత్ కూడా తన లీగ్ క్రికెట్ ని వన్డే ఫార్మాట్ నుంచి T20 ఫార్మాట్ కి మార్చుకున్నాడు. T20 క్రికెట్ మీద ఇండియాలో క్రియేట్ అయిన హైప్ ని లలిత్ మోడీ సరిగ్గా క్యాచ్ చేసుకున్నాడు. BCCI బోర్డులో మెజారిటీ బోర్డు మెంబర్స్ ని క్రికెట్ లీగ్ కోసం కన్విన్స్ చేశాడు. BCCI ప్రెసిడెంట్ శరద్ పవార్ తనకు మద్దతుగా ఉండడంతో 2008లో లలిత్ మోడీ క్రికెట్ లీగ్ ప్రపోజల్ ని అడ్డుకునే పని ఎవరూ చేయలేకపోయారు. దాంతో 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కన్ఫర్మ్ అయింది. అలా లలిత్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన చైల్డ్ IPL ని 2008లో ఎట్టకేలకి పట్టాలెక్కించాడు.
లలిత్ ఐపీఎల్ కమిషనర్గా ఇండియన్ క్రికెట్లో రెవల్యూషనరీ స్టెప్ తీసుకున్నాడని చెప్పాలి. ప్రపంచంలో ఉన్న పాపులర్ అండ్ ఫేమస్ క్రికెటర్స్తో పాటు అంబానీ, విజయ్ మాల్యా, శ్రీనివాసన్ లాంటి ఇండియాలోని మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ని, షారుఖ్ ఖాన్, శిల్పా శెట్టి, ప్రీతి జింటా లాంటి ఫిల్మ్ స్టార్స్ని అందరినీ ఐపీఎల్లో భాగం చేయడంలో లలిత్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక 2008 ఏప్రిల్ 18న జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ని ఎక్స్పీరియన్స్ చేసిన ఇండియన్ క్రికెట్ ఆడియన్స్కి ఐపీఎల్ సరికొత్త అనుభూతిని పంచింది. కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్లో కేకేఆర్ పరుగుల వర్షం కురిపించింది. బ్రెండన్ మెక్కలం మొదటి మ్యాచ్లోనే సెంచరీ స్కోర్ చేయడంతో ఐపీఎల్ అనే ధనాధన్ క్రికెట్ లీగ్కి బలమైన ఓపెనింగ్ లభించింది. ఇండియన్ స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ కావడం మొదలైంది. క్రికెట్కి గ్లామర్ను కూడా జోడిస్తూ మ్యూజిక్, సాంగ్స్, చీర్ లీడర్స్ వీటన్నిటితో పాటు ధనాధన్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్తో ఐపీఎల్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఫేవరెట్గా మారిపోయింది. నిజానికి ప్లేయర్స్ బిడ్డింగ్, టీమ్ సెలక్షన్ ఇవన్నీ ముందు నుంచే ఐపీఎల్ మీద విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. మొదటి సీజన్లోనే ఐపీఎల్ టీంను దక్కించుకునేందుకు ఫ్రాంచైజ్ ఓనర్స్ $724 మిలియన్ చెల్లించాల్సి వచ్చింది. డొమెస్టిక్ క్రికెట్లో ఇబ్బందులు పడుతున్న 100 మంది క్రికెటర్స్కి ఐపీఎల్ లక్షలు సంపాదించుకునే అవకాశం కల్పించింది. ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇండియా మొత్తం కలిపి ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అన్నిటికీ $480 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక లలిత్ యొక్క చైల్డ్ ఐపీఎల్ సక్సెస్ కావడంతో లలిత్ మోడీ పేరు ఇండియా అంతా మారుమోగిపోయింది. లలిత్ ఇండియాలో ఒక క్రికెట్ బ్రాండ్లాగా మారిపోయాడు. మ్యాగజైన్ కవర్ పేజెస్ మీద కూడా లలిత్ ఫోటోలు వచ్చే స్థాయిలో అతని బ్రాండ్ ఇమేజ్ పెరిగిపోయింది. తన ఐడియా బీసీసీఐకి కాసుల వర్షం కురిపించడం సూపర్ సక్సెస్ కావడంతో బీసీసీఐలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా లలిత్ మారిపోయాడు. బీసీసీఐ ప్రెసిడెంట్, సెక్రటరీ కన్నా ఎక్కువ పవర్ఫుల్ పర్సన్గా లలిత్ మారిపోయాడు. 2009లో ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ సమయంలో ఐపీఎల్ మ్యాచ్లకి ప్రొటెక్షన్ ఇవ్వడం సాధ్యం కాదని అప్పటి సెంట్రల్ హోమ్ మినిస్టర్ చిదంబరం ప్రకటించాడు. దాంతో ఐపీఎల్ని సౌత్ ఆఫ్రికాకు మార్చాల్సి వచ్చింది. అయితే లలిత్ మోడీ చేసిన రిక్వెస్ట్ ని సెంట్రల్ హోమ్ మినిస్టర్ చిదంబరం అంగీకరించలేదు. దాంతో చిదంబరంతో లలిత్ మోడీకి విభేదాలు మొదలయ్యాయి. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఛాలెంజ్ గా తీసుకున్న లలిత్ సౌత్ ఆఫ్రికాలో జరిగిన టోర్నమెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలని డిసైడ్ అయ్యాడు. చాలా మంది ఐపీఎల్ ని సౌత్ ఆఫ్రికాలో కండక్ట్ చేయాలనే ఆలోచన విని నవ్వుకున్నారు. ఇండియాలో వచ్చిన రెస్పాన్స్ సౌత్ ఆఫ్రికాలో రాదని భావించారు. కానీ ఆ అభిప్రాయాలు తలకిందులయ్యాయి. ఆ సీజన్ కూడా సూపర్ సక్సెస్ అయింది. సౌత్ ఆఫ్రికాలో కూడా స్టేడియంస్ ఆడియన్స్ తో నిండిపోయాయి. 2009 ఎడిషన్ సక్సెస్ కావడంతో లలిత్ కి ఐపీఎల్ మీద కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోయింది. ప్రభుత్వం కాదన్న, సపోర్ట్ ఇవ్వకపోయినా ఎక్కడైనా టోర్నమెంట్ ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయొచ్చన్న ధీమా లలిత్ కి పెరిగిపోయింది. అదే సమయంలో ఐపీఎల్ మెయిన్ స్ట్రీమ్ క్రికెట్ ను దాటి లాభాలు సంపాదించి పెట్టడంతో ఐపీఎల్ చైర్మన్ గా, కమిషనర్ గా ఉన్న లలిత్ మోడీ బీసీసీఐలో ఒక సూపర్ ప్రెసిడెంట్ గా మారిపోయాడు. ఇక బీసీసీఐ సీనియర్ అఫీషియల్స్ తో, కీలకమైన వ్యక్తులతో లలిత్ కి విభేదాలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా బీసీసీఐలో ఉండే డెమోక్రాటిక్ కల్చర్ కి లలిత్ అలవాటు పడలేకపోయాడు. తన మాటే నెగ్గాలి అని, తాను అనుకున్నదే జరగాలి అని అనుకునే స్థాయికి లలిత్ వచ్చాడు. ఆ క్రమంలో జగ్మోహన్ దాల్మియా లాంటి బీసీసీఐ వెటరన్స్ తో లలిత్ విభేదించడం మొదలుపెట్టాడు. లలిత్ వ్యవహార శైలి కూడా వివాదాస్పదంగా ఉండేది. బీసీసీఐలో నెలకొన్న విభేదాలని బహిరంగంగా ప్రస్తావిస్తూ మీడియాకు లీకులు ఇచ్చేవాడు. అలా లలిత్ తన బీసీసీఐని తన సొంత బిజినెస్ వెంచర్గా భావించడం మొదలుపెట్టాడు. అలా లలిత్ డౌన్ఫాల్ మొదలైందని చెప్పాలి. 2010లో ఐపీఎల్లో పూణే వారియర్స్, కొచ్చి టస్కర్స్ అనే 2 కొత్త టీంలు బిడ్డింగ్ ని విన్ అయ్యాయి. కానీ కొచ్చి టస్కర్స్ ఫ్రాంచైజీకి సంబంధించిన పేపర్స్ మీద సంతకం చేసే విషయంలో లలిత్ సుముఖత చూపించలేదు. ఎందుకంటే ఈ టీంని కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ హోల్డ్ చేస్తుంది. ఆ కంపెనీలో అప్పటి ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ శశి థరూర్ కూడా స్లీపింగ్ పార్ట్నర్ గా ఉన్నాడన్న విషయం లలిత్ కి తెలిసిందే. దాంతో ఐపీఎల్ చైర్మన్ గా కొచ్చి టస్కర్స్ బిడ్ ని కన్ఫర్మ్ చేసేందుకు లలిత్ ఆలస్యం చేస్తూ వచ్చాడు. కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ లో శశి థరూర్ గర్ల్ ఫ్రెండ్ సునంద పుష్కర్ కి $70 కోట్ల వాటా ఉందని లలిత్ కి తెలిసిందే. దాంతో ప్రభుత్వానికి లలిత్ మోడీకి మధ్య విభేదాలు ఉండడంతో ప్రభుత్వంలో మినిస్టర్ గా ఉన్న శశి థరూర్ ని లలిత్ టార్గెట్ చేశాడు. శశి థరూర్ కి లాభం చేకూరేలా ఉన్న కొచ్చి టస్కర్స్ ఫ్రాంచైజ్ ని యాక్సెప్ట్ చేయడం లలిత్ కి ఇష్టం లేదు. కానీ బీసీసీఐ నుంచి ప్రెజర్ రావడంతో లలిత్ కొచ్చి టస్కర్స్ ని యాక్సెప్ట్ చేయక తప్పలేదు. కానీ 2010లో ట్విట్టర్లో లలిత్ చేసిన కొన్ని ట్వీట్లు ప్రభుత్వాన్ని షేక్ చేసేశాయి. కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ లో భాగస్వామిగా ఉన్న ఒక మహిళతో శశి థరూర్ కి సంబంధాలు ఉన్నాయని ఓపెన్ గా లలిత్ ట్వీట్లు చేయడంతో ప్రభుత్వం మీద ఆరోపణలు మొదలయ్యాయి. లలిత్ బట్టబయలు చేసిన ఈ వ్యవహారం వల్ల శశి థరూర్ తన ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వంలో ఒక మంత్రి తన పదవికి రాజీనామా చేసే అనివార్యమైన పరిస్థితిని లలిత్ కల్పించాడు. ఇక్కడే ప్రభుత్వం కూడా లలిత్ మీద, బీసీసీఐ కార్యకలాపాల మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టింది. శశి థరూర్ రాజీనామా చేసిన తర్వాత కూడా లలిత్ కొచ్చి టస్కర్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాడు. కొచ్చి టస్కర్స్ కి సంబంధించిన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మొత్తాన్ని బహిర్గతం చేశాడు. గతంలో ఎప్పుడు ఏ టీంకి సంబంధించిన విషయాల్ని లలిత్ బయట పెట్టింది లేదు. పైగా ఆయా టీంలకు సంబంధించిన ప్రైవేట్ వ్యవహారాలని
ఐపీఎల్ చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి బహిర్గతం చేయడం అనేది చాలా పెద్ద పొరపాటు. కాబట్టి శశి థరూర్కి కొచ్చి టస్కర్స్తో ఉన్న సంబంధాలని పూర్తిగా బయటపెట్టాడు. దాంతో ప్రభుత్వం మీద విమర్శలు పెరిగిపోయాయి. దాంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. దాంతో 2010 ఏప్రిల్లో లలిత్ మీద బీసీసీఐ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ మొదలయ్యాయి. ఆ రైడ్స్ లో చాలా సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఐపీఎల్లో కొన్ని టీమ్స్ కి సంబంధించిన బిడ్డింగ్ డాక్యుమెంట్స్ మాయమైనట్టు తేలింది. దాంతోపాటు వేల కోట్ల రూపాయల బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా కనిపించకుండా పోయినట్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలిసింది. దాంతో ఐపీఎల్ శాంటిటీ క్రెడిబిలిటీ మీద విపరీతమైన అనుమానాలు మొదలయ్యాయి. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అప్రూవల్ కూడా లేకుండా లలిత్ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడని తేలింది. దాంతో బీసీసీఐ కూడా క్రెడిబిలిటీ కోల్పోవాల్సి వచ్చింది. ఐపీఎల్ సక్సెస్ ను మాత్రమే గమనిస్తూ బీసీసీఐ లలిత్ కి పూర్తి కంట్రోల్ ఇచ్చేయడంతో భారీ అవకతవకలు జరిగినట్టు బీసీసీఐ కూడా అంగీకరించింది. టీంలను తనకు నచ్చిన వారికి కట్టబెట్టడం, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ని ఫ్రాంచైజ్ ఓనర్స్ కి చేరవేయడం లాంటివి లలిత్ చేసినట్టు గుర్తించారు. కలకత్తా, రాజస్థాన్, పంజాబ్ లాంటి టీమ్స్ లో లలిత్ బంధువులకి వాటాలు కట్టబెట్టినట్టు తేలింది. మనీ లాండరింగ్ కి లలిత్ పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. దాంతో ఈడీ కూడా లలిత్ ని టార్గెట్ చేసింది. వీటితో పాటు నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి కూడా ఐపీఎల్ కి ఫండింగ్ జరిగినట్టు అధికారులు గుర్తించారు. దాంతో ఫెమా చట్టం ప్రకారం కూడా కేసులు నమోదు చేశారు. అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ శశాంక్ మనోహర్, సెక్రటరీ శ్రీనివాసన్ ఇలాంటి వారందరూ కేసులు ఇరుక్కున్నారు. మరీ ముఖ్యంగా లలిత్ మీద మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ కేసుల చిట్ట ఆరోపణల పరంపరంతా గమనించి బీసీసీఐ ఒక్కసారిగా అలర్ట్ అయింది. లలిత్ ని ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి తొలగించారు. ఇంతలో లలిత్ పాస్పోర్ట్ ని కూడా ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉందని వార్తలు మొదలయ్యాయి. దాంతో పాస్పోర్ట్ క్యాన్సిల్ కాకముందే లలిత్ మోడీ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాడు. 2010 మే 12న ముంబైలో హాలిడేకి వెళ్తున్నట్టు సమాచారం ఇచ్చిన లలిత్ మోడీ లండన్కు వెళ్ళిపోయాడు. సింపుల్ గా పాస్పోర్ట్ క్యాన్సిల్ కాకముందే లలిత్ దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. లలిత్ లండన్ పారిపోయిన తర్వాత అక్కడి నుంచి కార్టర్ రక్ అనే ఒక లా ఏజెన్సీ ద్వారా తన కేసుల్ని హ్యాండిల్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటి బీసీసీఐ సెక్రటరీ శ్రీనివాసన్ లాంటి వారు లలిత్ దేశం విడిచి వెళ్ళిపోయేలా చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ సెంట్రిక్ గా జరిగిన అవకతవకలకి లలిత్ నే బాధ్యత చేస్తున్నా కూడా 3 ఏళ్ల పాటు లలిత్ మీద బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బీసీసీఐ ప్రెసిడెంట్ గా శశాంక్ మనోహర్, సెక్రటరీ శ్రీనివాసన్ వీరిద్దరూ పదవిలో ఉన్నంత వరకు లలిత్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి కూడా లలిత్ మీద ఎలాంటి ప్రెజర్ రాలేదు. ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ లేట్ అరుణ్ జైట్లీ గారు, రాజీవ్ శుక్లా, ఫరూక్ అబ్దుల్లా, అనురాగ్ ఠాకూర్, జ్యోతిరాదిత్య సింధియా వీరందరూ స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ లో ప్రెసిడెంట్స్ గా, సెక్రటరీస్ గా ఉండేవారు. కానీ వీరెవరూ లలిత్ మీద ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కానీ 2013 సెప్టెంబర్లో లలిత్ మోడీ మీద వచ్చిన ఆరోపణల్ని కన్ఫర్మ్ చేసింది. దాంతో 2013లో లలిత్ మీద బీసీసీఐ నుంచి దాని రిలేటెడ్ స్టేట్ క్రికెట్ బోర్డ్స్ నుంచి లైఫ్ లాంగ్ బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ లలిత్ మోడీని బ్యాన్ చేసినా కూడా 2014లో లలిత్ మోడీ మరోసారి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. 2013లో బీజేపీ ముఖ్యమంత్రిగా వసుంధరా రాజే మళ్లీ పదవిలోకి రావడంతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్లో లలిత్ కి పట్టు లభించింది. బీసీసీఐ బ్యాన్ చేసినా కూడా రాజస్థాన్ క్రీడా చట్టం ప్రకారం లలిత్ కి ప్రెసిడెంట్ గా పోటీ చేసే అవకాశం కలిగింది. దాంతో లలిత్ పరారీలో ఉండి కూడా ఆర్సీఐ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. వసుంధరా రాజేతో లలిత్ కున్న సన్నిహిత సంబంధానికి ఇదొక ఉదాహరణ. 2014లో దేశంలో భారీ రాజకీయ మార్పులు జరిగాయి. కేంద్రంలో యూపీఏ దిగిపోయి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో లలిత్ కి మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయి. లలిత్ మీద ఉన్న కేసుల్లో కదలిక ఆగిపోయింది. పైగా 2015లో లలిత్ లండన్ నుంచి పోర్చుగల్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాడు. తన భార్య క్యాన్సర్ తో బాధపడుతుందని, ఆమె ట్రీట్మెంట్ కోసం పోర్చుగల్ వెళ్లాలని, అందుకు అనుమతి కావాలని రిక్వెస్ట్ చేశారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం లలిత్ కి అనుమతి ఇవ్వలేదు. ఆ సమయంలో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గారు బ్రిటిష్ ఎంపీ సహాయంతో లలిత్ పోర్చుగల్ వెళ్లేందుకు అవసరమైన ఇమిగ్రేషన్ క్లియరెన్స్ లభించేలా సహాయం చేశారు. ఆ సమయంలో సుష్మా స్వరాజ్ ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనారోగ్య సమస్య కావడంతో మానవతా దృక్పథంతో సహాయం చేయాల్సి వచ్చిందని సుష్మా స్వరాజ్ గారు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక 2015లోనే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కొడుకుకు సంబంధించిన హోటల్ బిజినెస్ లో లలిత్ షేర్లు కొన్న వ్యవహారం బయటకొచ్చింది. అది కూడా యాక్చువల్ షేర్ ప్రైస్ కన్నా ఎక్కువ వాల్యూకి వాటిని కొన్నట్టు తెలింది. అలా లలిత్ మోడీ విదేశాల్లో ఉంటూనే హాయిగా తన వ్యాపారాలని తాను కంటిన్యూ చేస్తున్నాడు. ఇక 2022లో మిస్ యూనివర్స్ బాలీవుడ్ యాక్టర్ సుస్మితా సేన్ తో డేటింగ్ లో ఉన్నట్టు ప్రకటించి లలిత్ మోడీ వార్తల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం రీమా బౌరితో రిలేషన్షిప్ లో ఉన్నాడు. అయితే 2024 నవంబర్లో రాజు షమ్మని పాడ్కాస్ట్ లో కనిపించిన లలిత్ మోడీ చాలా విషయాలు పంచుకున్నాడు. లలిత్ దేశం విడిచి వెళ్లడానికి ప్రధాన కారణం దావుద్ ఇబ్రహీం అని, దావుద్ నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం దావుద్ గ్యాంగ్ తన కాంటాక్ట్ అయ్యారని, ఆ క్రమంలో లలిత్ మోడీ దావుద్ గ్యాంగ్ కి కోఆపరేట్ చేయకపోవడం వల్ల తనను దావుద్ గ్యాంగ్ చంపే ప్రయత్నం చేసిందని చెప్పుకొచ్చాడు.
దావుద్ ఇబ్రహీంను ఉద్దేశించి లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద సంచలనం అయ్యాయి. అయితే తాజాగా 2026 జులైలో సెస్మా ట్రిబ్యునల్ లలిత్ మోడీకి చాలా పెద్ద ఊరటను కల్పించిందని చెప్పాలి. 2018 ఈడీ దావుద్తో సహా బీసీసీఐకు శ్రీనివాసన్, ఎంపీ పాండవ్, ఎస్బీఐ అఫీషియల్ నజీర్ ఖాన్ వీళ్ళందరినీ ఫెమా చట్టం ఉల్లంఘించిన వారిగా తేలుస్తూ 4 కోట్ల రూపాయల జరిమానా విధించాలని ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసింది. కానీ ట్రిబ్యునల్ మాత్రం 4 కోట్ల జరిమానాను ₹1 తగ్గిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఇక్కడ ట్రిబ్యునల్ లలిత్తో సహా మిగతా వారందరినీ నిర్దోషులను తేల్చలేదు. కానీ జరిగిన తప్పిదం మాత్రం అనుకున్నంత పెద్దది కాదు అని ట్రిబ్యునల్ ఫెమా కేసుకు ముగింపిచ్చే ప్రయత్నం చేసింది. ఈ ట్రిబ్యునల్ తీర్పు కాస్త అనుకూలంగా రావడంతో లలిత్ సోషల్ మీడియాలో స్పందిస్తూ కమిటెడ్ టు నో పర్సనల్ రాంగ్ డూయింగ్ అంటూ పోస్ట్ చేశాడు. అయితే త్వరలో తాను దేశానికి తిరిగి వచ్చే అవకాశం కూడా ఉందని వార్తలు మొదలయ్యాయి. లలిత్ దేశానికి తిరిగి వచ్చే అంశం మీద లలిత్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే ఫెమా చట్టం ప్రకారం నమోదైన ఈడీ కేసు ఒక్కటే ఒక కొలిక్కొచ్చింది. కానీ లలిత్కి ఈడీ ఇప్పటి వరకు వివిధ కేసులకు సంబంధించి 12 షోకాజ్ నోటీసులు ఇచ్చింది. లలిత్ మోడీ మీద మీడియా రైట్స్ ఫెసిలిటేషన్ కేసు, బ్రాడ్కాస్టింగ్ రైట్ రిగ్గింగ్ కేసు, బిడ్ రిగ్గింగ్ కేసు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రోబ్స్ ఇలా చాలా కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈ కేసులన్నీ ఒక కొలిక్కి రాకుండా లలిత్ మోడీ ఇండియా వచ్చే అవకాశం లేదు. కానీ అనుకూలమైన వ్యక్తులు ప్రభుత్వాల్లో ఉండడం కూడా లలిత్ మోడీకి కలిసి వచ్చే అంశమే. కాబట్టి లలిత్ మోడీ ఏం చేయబోతున్నాడు అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది లలిత్ మోడీకి సంబంధించిన పూర్తి విషయాలు మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వెంటనే తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాం. ఏది మిస్ కాకుండా ఉండేందుకు, ప్రతిదీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని రెడీగా పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.